చిన్నమైన మండలంలో ఆయన ఎన్నిసార్లు ఈ 5 సంవత్సరాలు ఎన్నిసార్లు వచ్చినాడు? ఇక్కడుండే ఈ దళారీలు గాని బ్రోకర్లు తప్పక వీళ్ళతో మాట్లాడడం తప్పక ఏ రోజైనా ఆయన వచ్చి ప్రజల కష్టాలు తెలుసుకున్నాడా? ఈ రోజు ఏ గ్రామంలో అయినా ఎవరింటికైనా సాగుకో బతుకో లేకపోతే ఏదైనా పెళ్లికో వస్తే అతనికి ఏ దానికి వచ్చామో కూడా గుర్తుండదు. ఏ గ్రామం ముందర ఆ గ్రామం కాడ ఒకడు ఎవడో నిలబడుకుంటాడు, స్కూటర్ పెట్టుకుని బండ్లో ఎక్కించుకోవడం పోవడం, కనపడినలా ముక్కుతాడు, దండం పెడతా ఉంటాడు. మీరేమంతా ఏమనుకుంటారప్ప మన వాళ్ళు ఎమ్మెల్యే గుర్తించినారని మీరు అనుకుంటారు. మొన్న మా అమ్మ కూడా చెప్తాను, ఎక్కడ పెళ్లిలో పోతే దగ్గరకు వచ్చి దండం పెట్టాడంట. ఏమనుకుంటారప్ప నాకు నేను నన్ను గుర్తుపెట్టింది అంటే నేను ఒకటే గమనించిన, ఎవరైతే మనకు నీతి నిజాయితీ పరుడుగా ఉండి కడుపు నిండా అన్నం పెట్టేవాడిని నమ్మాలి. మనం భుజాలు మీద చేసి అబద్దాలు చెప్పి మోసాలు చేసేవాడిని నమ్మితే మన బతుకులన్నీ ఇట్లే ఉంటాయి. శ్రీకాంత్ రెడ్డి మళ్ళా పెట్టాపాటు సర్దుకొని అమెరికాకు పోయే రోజు దగ్గరలో వచ్చింది. మనం ఈ రోజు ఆయన సొంత మండలమైన రామాపురం చెప్తాడు, మనం చెప్పేది కాదు. నేను ఛాలెంజ్ చేశా, రామాపురం మండలంలో ఆయన కంటే ఒకటైనా మనకి ఎక్కువ వస్తుందని నేను ఛాలెంజ్ చేశా. ఒకటే చెప్తాను, ఈరోజు మన మండలంకి ఏం చేయాలా, వాళ్ళ మండలం చేయాలా. మొన్న రామాపురంలో తిరుగుతా అంటే ఒకటి చెప్తాను, వెలిగేలు ప్రాజెక్ట్ అంత ప్రాజెక్టులో నీళ్లుంటే ఈసారి వర్షాలు పడవని చాలా మంది చెప్పినారు. జోసిస్టులు ఇది చెప్తా ఉంటారు, డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పడవని. అయినా కూడా మహానుభావుడు ఏం చేశాడంటే వాళ్ళకు ఒక 60 ఎకరాలు వాళ్ళదే, వాళ్ళ చిన్న వాళ్ళంతా వాళ్ళ ఇంటి వెనకాల మామిడి తోట ఉంది. వాళ్ళ క్యాన్వాస్ పోతే పచ్చగా ఉంది అదంతా. ఏం దీన్నంతా ఆరోపిస్తే కేవలం 50,000 సిద్ధమల్లి ఉండి కేవలం వాళ్ళ చెరువులు నింపుకునే దానికి ఆ నీళ్లు అడిగి తెచ్చుకున్నారు. అంటే 60 ఎకరాలు నింపుకునే దానికి ఈ రోజు రాయచోట్ టౌన్ లో ఇంకా వారం పోతే నీళ్లు ఉన్నాయి రాయచోట్లో. ఎందుకంటే 6 మండలాల్లో మనకు సంబంధించిన మన బంధువులు, మన బిడ్డలు, మన ఇంట్లో వాళ్ళు ఎవరో రాయచోట్ల సంసారం ఉంటాం. అంత ఒక చిన్న పల్లెకి ఏదైనా సమస్య వస్తేనే మనం ట్యాంకర్ తో దోలుకునే పరిస్థితి లేదు. అలాంటి అంత పెద్ద రాయచోటి సుమారు 1,10,000 జనాభా ఉండేదానికి ఈ రోజు నీళ్లు లేక ముందు నీళ్లు వర్షాలు పడినప్పుడల్లా వాళ్ళ ఆయన వచ్చి ఓ రోజు గేట్ ఎత్తుతాడు, ఇతను ఓ రోజు గేట్ ఎత్తుతాడు, వాళ్ళ చిన్న ఆయన గారు ఎత్తినాడు. నేను చెప్తాను ఏంటంటే ఏమి స్వార్థం, వాళ్ళకే స్వార్థం ఉంది, వేరే వాళ్ళకి లేదా నేను అడుగుతున్నా. ఇలాగే నేను ఒకటే హామీ ఇస్తున్నా మన మండలం వాళ్ళందరికీ, మనం కలిసికట్టుగా ఉండాలా. ఏదో మనకు మెజార్టీ వస్తారు 5 ఓట్లు 10 ఓట్లు 2,000 ఓట్లు అని మీరు అనుకోవద్దండి. ఎక్కడైనా ఈడ మనకు వచ్చే ఈ కొత్తపల్లిలో వచ్చే 500-300 ఓట్లు మనకు రాని గ్రామం ఏడన్నా గాలివేడులోనే, రామాపురం, లక్కిరెడ్డిపల్లిలో ఉంటే కొట్టేసే పరిస్థితి వస్తుంది. అందుకు మీ అందరికీ దయనుంచి నేను ఒకటే అడుగుతున్నా, ఈ రోజు మనలో చైతన్యం రావాలా. ఓటు అనేది మనం వేయాలా. మనం కొందరు ఎండుందనో లేకపోతే మన పిల్లడు బెంగళూరులో ఉన్నాడు, ఛార్జీలకు లేదనో, మదనపల్లిలో ఉన్నాడని చెప్పి వీడికి రాలేడని చెప్పి దయచేసి అనుకోవద్దండి. పోయిన ఎలక్షన్ లో కూడా నేను చూసా, మన మండలంతో సమానమైన మండలాలు సమ్మేపల్లి, రామాపురం ఇవన్నీ ఉన్నాయి. మన మండలంలోనే అన్ని దానికంటే తక్కువగా పోలింగ్ జరిగింది. దయచేసి ఈ ఒక్కసారికి 1,000 ఓట్లు మనకు పెరిగినా కూడా దాంట్లో మనకు వచ్చే 1% మనకు ఉంటుంది. కాబట్టి తప్పకుండా పోలింగ్ పెంచాలంటే తప్పకుండా ప్రతి ఒక్క కార్యకర్త ఆ రోజు సైనికుల్లాగా పనిచేయాలి. ఎందుకంటే సరేలే జరిగిపోయినాయి, మనము ఈ ఇంట్లో ఓట్లు సాయంత్రం 3 నుంచి 5 వరకు పోలింగ్ బూత్ ఖాళీగా ఉండేయాలి అనుకోని పరిస్థితులు. దయచేసి మీరు పల్లె నుంచి అయితే ఆ రోజు ఎలక్షన్ రోజు పోలింగ్ జరుపుతా ఉంటామో మీరు బయట ఊర్లకు పోకుండా అక్కడే ఎవరు వచ్చినారు ఎవరు రాలేదని చెప్పి పోలింగ్ పెంచుకుంటే తప్పకుండా మనకు అనే దానికి మంచి జరిగే ఆస్కారాలు చాలా ఉన్నాయి. ప్రతి ఒక్క మండలంలో నేను అదే ఒకటి చెప్తాను, మనం ఊర్లోకి పోయి పటాకులు కాల్చుకొని డిన్నర్లు పెట్టుకుని ఓట్లు అడిగొస్తాం. ఈ అడిగేసి ఆ రోజు సాయంత్రానికే మర్చిపోతాం, మళ్ళా 30 రోజులు 40 రోజులు ఖాళీగా ఉంటాం. దయచేసి అట్లా ఉండకూడదు. మనం ఒక రోజు ఈ ఎండకు తిరిగింది సరిపోదు. ఇది మనం ఎప్పుడైతే ఈ 30 రోజులు ఎక్కడేం జరుగుతాయని మన ఇంటి పక్కన రోడ్ వేసాడా, మన ఇంటి ముందు రోడ్ వేసాడా, మన గ్రామంలో అంతా పోలింగ్ సరిగా జరిగిందా, మన ఏజెంట్లు గట్టిగా ఉన్నారా, స్లిప్పులు పోయినాయా, ఇప్పుడు అంటే గవర్నమెంటే ఇస్తున్న స్లిప్పులు అవన్నీ జరుగుతాయి. కాబట్టి దయచేసి ఈ ఎలక్షన్ గట్టిగా జరపండి. మన మండలం నుంచే మన అభివృద్ధి అనేది స్టార్ట్ అవుతుంది. నేను ఒకటే చెప్తున్నా అందరికీ, నాకంటూ
ఇప్పుడు నా వయసు 44, 45 ఉండే. నాకు ఇప్పుడు మొన్న టికెట్ వచ్చిన రోజు కూడా నా ఇంటిగా ఇటుగా లేని కూడా లేదు. ఎందుకంటే నాకు అంత ఆశ కూడా పోయింది. ఏదో 20 ఏళ్ళు కష్టపడినాం. నా వెనకామంటే ఆ రోజు నుంచి ఉన్నోళ్ళు ఈ రోజు పార్టీ తెలుగుదేశం పార్టీ మన మీద అభిమానంతో ఈ రోజు టికెట్ ఇచ్చింది. తప్పకుండా మనం ఈ నుంచి గెలిస్తే తప్పకుండా మనం నమ్ముకునే వాళ్ళలో కొందరు బతుకుల్లోన వెలుగు నింపాలా. ఇప్పుడు మీరు చూసిన సమస్యలన్నీ రేపు పడకూడదని ఈ రోజు ఇంత గట్టిగా ఈ ఎండలకు ఈ కష్టపడతా ఉంటే తప్పక నాకైతే చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే 70 రోజులలో ఇప్పుడు సుమారు 43-44 రోజులు తిరుగుతాను ఇంట్లో. పిల్లలు కానీ పొద్దున్న 6 గంటలకు మొదలు పెడితే రాత్రి 11-12 అవుతుంది. కాబట్టి దయచేసి ఏ గ్రామం వాళ్ళు మన మండలంలో నేను మీ అందరికీ విన్నవించుకుంటున్నా, మన వద్ద విభేదాలు లేవు, గ్రూపులు లేవు, ఏం లేవు. అందరం పనిచేయండి. మనందరం వీళ్ళు కొట్టుకొని ఆ పనికిమాల వాళ్ళ చేతులకు పోతే మళ్ళా 5 ఏళ్ళు మనం కష్టపడే రోజులు రాకూడదని భగవంతుని ప్రార్థిద్దాం. తప్పకుండా మన మండలానికి అర్థం లేకుండా చేస్తాం. నేను ఎప్పుడైనా ముందే చెప్పినా మీ అందరికీ, నేను కూడా పోలీస్ స్టేషన్కో ఎంఆర్ఓ ఆఫీస్కో ఫోన్ చేసే పరిస్థితి కూడా తెచ్చుకోను. ఎందుకంటే మీరే వ్యక్తిగతంగా పోయి మీ సమస్యలు తీర్చుకునే పరిస్థితి నేను తెస్తా. ఆ మీద నమ్మకం ఉంచండి. తెలుగుదేశం పార్టీని గెలిపించండి. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. తప్పకుండా ఎక్కడ చూసినా ఏ సర్వేలు చేసినా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తానని చెప్తానే ఉన్నారు. రేపు మనకి ఇండ్లు గాని పెన్షన్లు గాని, రేపు ఎవరన్నా మన రైతులకు ఏదైనా సమస్యలు ఉన్నాయి, నేను ఒకటే హామీ ఇస్తాను. ఇప్పుడు ఎవరెవరైతే మన భూములు సమస్యలు వచ్చినాయి, మొన్న అసైన్మెంట్ కమిటీ జరిగింది. అసైన్మెంట్ కమిటీలో ఏం జరిగింది మీ అందరికీ తెలుసు. ఇంట్లో కూర్చుండే వాళ్ళని పిలిచి మీరు ఫైల్ తయారు చేసుకోండి, మీ భూములన్నీ రెగ్యులరైజ్ చేస్తామన్నారు. చిన్న చితక రైతుల పాపం ఒక్కో ఫైల్కు 30,000, 40,000, 50,000 రూపాయలు ఖర్చు పెట్టి ఎంఆర్ఓ ఆఫీస్ కి ఫైల్ పోతే 3 ఫైళ్లు పోతే వాళ్ళ ఎన్ని అసైన్మెంట్ కమిటీలో పాస్ చేసుకుని మరి ఎన్ని పక్కన పెట్టిన రోజు వస్తాయి. నేను దయచేసి చెప్తున్నా, ముఖ్యంగా మీ ఆస్తులు మీకు మీ తల్లిదండ్రులు మీ తాతగారు ముత్తాతలు ఇచ్చిన భూములకు మీకు హక్కు కల్పించే విధంగా వచ్చే 6 నెలల్లోనే రెవెన్యూ పరంగా ఎవరైతే సతమతం అవుతారో మీ అందరూ భూములకు అంతటికి మళ్ళా మీ పేర్లతో ఆన్లైన్. నేను ఒకటే చెప్తానా, ఆ పనికి మాలినాడు చేసిన పని మనం చేయలేమా? ఇప్పుడు ఎవరైతే వైసీపీ వాళ్ళు దొంగగా అధికారులను బెదిరించి డబ్బులు ఖర్చు పెట్టుకున్న అధికార దర్పంతోనే మన రికార్డులన్నీ మార్చారు కదా. మనం ఆ పని చేసే హక్కు మనకు లేదా, ధైర్యం మనకు లేదా? మీ అందరిని అడుగుతానా. అందుకు మీరు ఎవరు అపోహపడకండి. తప్పకుండా మీరైతే భూముల పరంగా చాలా మందితో సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే భూముల కాడ సమస్య వస్తే అప్పుడే పోలీస్ స్టేషన్ కి పోవడం, ఈ 2 లింకు పెడతా మన వాళ్ళందరికీ చాలా సమస్యలు సృష్టించినారు. వచ్చిన 6 నెలల్లోనే ఎవరికైతే ఈ భూతగాదాలు ఉన్నాయో వాళ్ళందరినీ సామరస్యంగా చేసి మీకు రికార్డుల పరంగా 100% రెవెన్యూ పరంగా నేను చేయించేదానికి సిద్ధంగా ఉండాలని సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు